హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మామిడికాయ నిల్వ పచ్చడి పాతకాలంలో లాగా ఎలా పట్టుకుంటారో చూద్దామా. ముక్క అనేది మెత్తబడదండి, రంగు ఏమాత్రం మారదు, రుచి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ముక్కలు కొట్టించుకున్న మామిడికాయ ముక్కల్ని ఆరు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదండి, తడి అనేది లేకుండా. ఇవి ఆరేలోపు ముందుగా మెంతుల్ని కూడా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లార్చుకోవాలి. అలాగే పచ్చడి ఆవాలని దొరుకుతాయండి, వాటిని కూడా డస్ట్ అనేది ఏమీ లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడికాయ ముక్కల పైన టెంకకి పొట్టు లాంటిది ఉంటుంది కదండి, దాన్ని తుడిచేసి బాగా క్లీన్ గా తుడుచుకోవాలి. తడి అనేది లేకుండా పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేపుకున్న మెంతుల్ని కూడా బరక అనేది లేకుండా మెత్తగా పొడిలా చేసుకోవాలండి. ఎందుకంటే దీన్ని జల్లిస్తున్నాము, పచ్చడిలో తగులుతుంటే బాగోదు కదా. చూసారు కదా, జల్లించుకున్నాము, మెంతిపిండి అనేది రెడీ చేసుకున్నాము. అలాగే ఆవాల్ని కూడా అదే జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొంచెంగా. అలాగే ఆవపిండిని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ జల్లించుకొని ఆవపిండిని కూడా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక అర కేజీ చిన్నులపాయలని ఒలుచుకోవాలి. అలాగే ఒక 150 గ్రాముల చిన్నులపాయలని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తుడుచుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఒక పెద్ద టబ్ లో వేసుకోవాలండి, కలుపుకోవడానికి వీలు కుదిరేటట్టు. ఇక్కడ 8 సేర్ల ముక్కలు అయినాయి. వీటికి తగ్గట్టు కొలతలు చెప్తాను. ఒక అర కేజీ ఒలుచుకున్న చిన్నులపాయలు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆవపిండి వచ్చేసరికి 4 గ్లాసుల వరకు అండి. ఇది పావుసేరు గ్లాస్తో 4 గ్లాసుల ఆవపిండి వేసుకోవాలి. అలాగే అర గ్లాస్ వచ్చేసరికి మెంతిపిండి కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా కొలత సేమ్ అండి. పావుసేరు గ్లాస్తో 4 గ్లాసుల వరకు కళ్ళుప్పు యాడ్ చేసుకున్నాము, కరిగిపోతుంది, పచ్చడే కదా. చూసారా, 4 గ్లాసులు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అదే కొలతకి తగ్గట్టుగా కారాన్ని కూడా పావుసేరు గ్లాస్తో 4 గ్లాసులు యాడ్ చేసుకున్నామండి. ఇక్కడ మనం చెప్పేది 8 సేర్ల కొలతకి మామిడికాయ ముక్కలకి అన్ని 4 గ్లాసుల చొప్పున వేసుకున్నాము. అలాగే ఇందాక చూపించుకున్న పొట్టుంచిన చిన్నులపాయల్ని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసుకొని మొత్తాన్ని ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. చూసారా, మొత్తం బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 కేజీల పప్పు నూనె తీసుకున్నామండి. అదేనండి తెల్ల నువ్వుల నూనె. దాన్ని కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి, ఒకేసారి పోసుకొని కలుపుకోకూడదు. చూసారండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మొత్తాన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి, అంతా ముక్కలకి పట్టేటట్టు. అంతే అండి, బాగా కలుపుకొని గాలి అనేది తగలకుండా, వాటర్ అనేది పడకుండా ఉండేటట్టు కవర్ చేసుకోవాలి. ఒక 3 రోజుల తర్వాత చూసారు కదండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది, ముక్క మొత్తం ఊరింది. అంతే, సంవత్సరం పాటు ముక్క అనేది చెదరకుండా, రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేయండి, కామెంట్స్ లో ఇస్తాను కొలతలు అనేవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.